నా పేరు నాగూరు వలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మంచి నాయకుడు ఎప్పుడు సమయపాలన పాటిస్తాడు. సమయపాలన పాటించే నాయకుడిగా ఉండటం తరచుగా విజయవంతమైన నాయకుడి యొక్క ముఖ్య లక్షణంగా పరిగణించబడినది. నిజంగా మంచి నాయకుడిలో సమయపాలన యొక్క ప్రాముఖ్యతను ఈ ఆడియోలో వివరించాము. సమయపాలనకు మంచి ఉదాహరణను చూపటం నుండి ఇతరుల సమయాన్ని గౌరవించడం వరకు సమయానికి ఉండటం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను ఈ ఆడియోలో షేర్ చేశాము. సమయపాలన మీ టీం ఉత్పాదకత మరియు ధైర్యాన్ని ఎలా ప్రభావితం చేయగలదో ఈ ఆడియోలో తెలుసుకుంటారు. సమయపాలన తరచుగా ఒక సాధారణ లక్షణంగా కనిపిస్తుంది, అయితే ఇది ఒక సమర్థవంతమైన నాయకత్వం యొక్క సారాంశాన్ని నిర్వచించగలదు. ఎల్లప్పుడూ సమయానికి ఉండే ఒక మంచి నాయకుడు ఇతరుల సమయానికి గౌరవాన్ని ఇస్తాడు. వారి టీంకి శక్తివంతమైన సాధనంగా మరియు ఒక ఉదాహరణగా నిలుస్తాడు. ఒక నాయకుడు సమయానికి వస్తే అతని నిబద్ధత మరియు బాధ్యతను చూపుతుంది. ఇది మీ టీంకి మీ సహకారానికి నేను విలువిస్తున్నాను అని చెప్పకనే చెప్పినట్లవుతుంది. ఈ ట్రస్ట్ సానుకూల పని వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ సమయానికి రావటం ముఖ్యమైన అంశంగా భావిస్తారు మరియు సమయానికి రావటానికి ప్రయత్నిస్తారు. సమయపాలన పాటించే నాయకులను విశ్వసనీయమైన వ్యక్తిగా చూస్తారు. వారు జవాబుదారీతనం యొక్క సంస్కృతిని సృష్టిస్తారు. అదే ప్రమాణాన్ని అనుసరించటానికి వారి టీంని ప్రేరేపిస్తారు. ఈ విధంగా సమయపాలన అనేది టీం ఉత్పాదకతను పెంచే డైనమిక్ మూలస్తంభంగా చెప్పవచ్చు. అయితే ఇది కేవలం సమావేశాలకు మాత్రమే సమయానికి రావటం మాత్రం కాదు. నిర్ణయాలు, కమ్యూనికేషన్ మరియు మద్దతులో కూడా సమయానుకూలంగా ఉండటం. సమయపాలనకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు తమ టీంకి స్పష్టత మరియు దిశానిర్దేశం చేయడానికి కూడా ప్రాధాన్యతనిస్తాడు. సమయపాలన పాటించే నాయకుడు ఉత్పాదకతను పెంచడమే కాకుండా వారి టీంలో గౌరవం మరియు ప్రేరణను పెంపొందించుకుంటాడు. కాబట్టి ఎప్పుడూ సమయపాలన పాటించేవాడే మంచి నాయకుడు. మీరు మీటింగ్ కోసం ఎవరికైనా సమయం ఇచ్చినట్లయితే మీరు ఎల్లప్పుడూ సమయానికి ముందే అక్కడ ఉండాలి. మీరు ఇతరుల సమయాన్ని విలువైనదిగా భావిస్తే వారు కూడా మీ సమయాన్ని విలువైనదిగా భావిస్తారు. విజయవంతమైన వ్యాపారవేత్త కావటానికి అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే సమయపాలన. మీ షెడ్యూల్ని సరైన సమయానికి చేరుకోవటానికి రూపొందించండి మరియు తదనుగుణంగా పనిచేయటం ప్రారంభించండి. తద్వారా మీరు ప్రతి చోట సమయానికి సరిగ్గా ఉంటారు. ఎల్లప్పుడూ సమయం ఆలస్యం కావటం వల్ల ఫీల్డ్లో మీ గురించి చెడు ఇమేజ్ వస్తుంది మరియు ప్రజలు మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు. మరియు తదుపరిసారి మీరు సమయానికి వచ్చినప్పుడు ఎవరు మీకోసం ఎదురు చూడరు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఈ ఆడియో మీకు ప్రయోజనకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని గొప్ప కంటెంట్ల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.